ఈరోజు నేను మిమ్మల్ని 2200 సంవత్సరాలుగా భారతదేశపు చరిత్రను సైలెంట్‌గా మోస్తున్న ఒక అద్భుతమైన స్టోన్ మాన్యుమెంట్ దగ్గరికి తీసుకువెళ్తున్నాను. ఇది ఇండియాలోనే ఓల్డెస్ట్ స్టోన్ మాన్యుమెంట్ మరియు 1989లో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. మీరు ఎప్పుడైనా మన రూ. 200 నోటుని గమనించారా? ఆ నోటుపై ఉన్న కట్టడమేనండి సాంచి స్తూపము. మనం దీన్ని చూడ్డానికే బయలుదేరాము. నా ప్రయాణంలో మీకు బోర్ కొట్టకుండా దీని గురించిన ఒక కథ చెప్తాను. హలో ఫ్రెండ్స్, ఫైనల్గా సాంచి స్తూపానికైతే చేరుకున్నాము. చూస్తున్నారుగా, అదిగో ఆ దూరంగా కనిపించేదేనండి సాంచి స్తూపం. సాంచి స్తూపం కథని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం వెళ్లాల్సింది క్రీస్తు పూర్వం 261 సంవత్సరానికి. ఆ సమయంలో భారతదేశాన్ని పాలిస్తున్నాడు మౌర్య చక్రవర్తి అశోకుడు. అతను ప్రపంచ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన రాజుల్లో ఒకడు. కానీ అతని జీవితాన్ని ఒక సంఘటన మాత్రం పూర్తిగా మార్చివేసింది. అదే కళింగ యుద్ధం. ఆ యుద్ధంలో లక్షలాది మంది మరణించారు, వేలాది కుటుంబాలు నాశనమయ్యాయి. యుద్ధభూమిలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను చూసిన అశోకుడు చలించిపోయాడు పాపం. తన వల్ల జరిగిన వినాశనాన్ని చూసి తీవ్రంగా బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆ రోజు తన ఖడ్గాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని ఎంచుకున్నాడు. అక్కడి నుంచే అతను బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. బుద్ధుని బోధనలు, అహింస, దయ, సమానత్వం, శాంతి ఇవే అతని జీవిత లక్ష్యాలయ్యాయి. ఆ తర్వాత అశోకుడు భారతదేశం అంతటా 84,000 స్తూపాలను నిర్మించాడని పురాణాలు చెప్తాయి. వాటిలో ఈ రోజు కూడా అత్యంత గొప్పగా నిలిచింది ఈ సాంచి స్తూపం. ఈ స్తూపాన్ని ఇక్కడే ఎందుకు నిర్మించారు? బుద్ధుడు ఎప్పుడూ ఇక్కడికి రాలేదు, అక్కడ ఉపన్యాసాలు ఇవ్వలేదు. అయితే అశోకుడు ఇక్కడే ఈ మహాస్తూపాన్ని ఎందుకు నిర్మించాడు? దానికి ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. అశోకుడి భార్య దేవి విదిశ ప్రాంతానికి చెందిన యువరాణి ఈమె. విదిశ సాంచికి చాలా దగ్గరలోనే ఉంది. చరిత్రకారుల అభిప్రాయ ప్రకారము దేవి ప్రభావంతోనే అశోకుడు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఇక్కడ మొదట ఒక చిన్న ఇటుకల స్తూపాన్ని నిర్మించాడు. అది చాలా సాధారణ నిర్మాణమే. కానీ తర్వాత రాజవంశాలు, ప్రత్యేకంగా శుంగులు మరియు శాతవాహనులు ఈ చిన్న స్తూపాన్ని ఈరోజు మనం చూస్తున్న మహారాతి నిర్మాణంగా మార్చివేశారు. కాంచీ స్తూపానికి అత్యంత అద్భుతమైన భాగాలంటే 4 తోరణాలు, అంటే మన 4 గేట్స్ అన్నమాట. ఇప్పుడు నేను నిలబడింది ఈస్ట్ గేట్. ఈ ప్రవేశ ద్వారాలని వీళ్ళు తోరణాలు అంటారు. ప్రతి తోరణం ఒక కళాఖండం, వేలాది శిల్పాలతో నిండి ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ శిల్పాలలో బుద్ధుని ముఖం ఎక్కడా కనిపించదు. ఎందుకంటే ఆ కాలంలో బుద్ధుని మానవ రూపంలో చూపించే సాంప్రదాయం లేదు. దానికి బదులుగా కాళీ సింహాసనం, బోధివృక్షం, పాదముద్రలు, ధర్మచక్రం వంటి చిహ్నాల ద్వారా బుద్ధునిని సూచించేవారు. ఈ శిల్పాలు బుద్ధుని జననం, జాతక కథలు, బోధివృక్షం కింద జ్ఞానోదయం, మొదటి ధర్మోపదేశం వంటి అనేక సంఘటనలు చెబుతాయి. ఒక రాయిపై చరిత్ర మొత్తం చెక్కినట్టు ఉంటుంది. మేబీ చరిత్రలో మనందరం మర్చిపోయిన మహా కట్టడం ఇది. కాలం గడిచింది, భారతదేశంలో బౌద్ధ మతం క్రమంగా తగ్గిపోయింది. సాంచి కూడా అడవుల మధ్య నెమ్మదిగా మరుగున పడిపోయింది. శతాబ్దాల పాటు ప్రపంచం ఈ అద్భుతాన్ని మర్చిపోయింది. 1818వ సంవత్సరంలో బ్రిటిష్ అధికారి జనరల్ హెన్రీ టేలర్ ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా సాంచిని మళ్ళీ కనుగొన్నాడు. అప్పటికే అనేక శిల్పాలు ధ్వంసమయ్యాయి, కొన్ని దొంగిలించబడ్డాయి. తర్వాత పురావస్తు శాఖ దీని పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. ప్రత్యేకంగా సర్ జాన్ మార్షల్ నాయకత్వంలో 20వ శతాబ్ద ప్రారంభంలో సాంచికి మళ్ళీ పూర్వవైభవం వచ్చింది. మనము ఏ తోరణం నుంచి లోపలికి అడుగుపెట్టినా ముఖభాగం లేకుండా ఒక మనిషి మెడిటేషన్ అంటే ధ్యానం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పాలీ లిపిలో ఉన్న కొన్ని సింబల్స్ కనిపిస్తున్నాయి. లిపి అంటే స్క్రిప్ట్ అన్నమాట. ఓకే, ఇది భారతదేశపు పురాతనమైన స్క్రిప్ట్. సాంచి స్తూపం కేవలం అందమైన కట్టడం మాత్రమే కాదు, దానిలో ప్రతి భాగానికి ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది. ఈ గుండ్రటి భాగాన్ని అండం అంటారు. ఇది విశ్వానికి సూచిస్తుంది. దాని పైభాగంలో కనిపించే చతురస్రాకార నిర్మాణం హార్మిక. ఇది స్వర్గాన్ని సూచిస్తుంది. దాని మధ్యలో ఉన్న దిమ్మె భూమి నుంచి ఆకాశం వరకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. దానిపైన 3 గొడుగుల్లా కనిపించే నిర్మాణం ఛత్రావళి. ఇవి బుద్ధుడు, ధర్మం, సంఘం అనే 3 రత్నాలకు ప్రతీక.
స్తూపం చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం భక్తులు క్లాక్ వైజ్లో తిరుగుతూ ధ్యానం చేస్తారు. ఇది జీవిత ప్రయాణాన్ని సూచిస్తుంది. స్తూపం చుట్టూ ఇలాగా ప్రదక్షిణ మార్గం ఉంటుంది. భక్తులందరూ గడియార దిశలో అంటే క్లాక్ వైజ్ తిరుగుతూ ధ్యానం చేస్తారు. ఇది జీవిత ప్రయాణాన్ని సూచిస్తుంది. డోమ్ పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం కూడా ఏర్పాటు చేశారు. ఇది శాతవాహన కాలంలో ఏర్పాటు చేశారంట. మీరు కరెక్ట్‌గా గమనించినట్లయితే ఈ తోరణాల పైన ఏనుగు, గుర్రము, ఎద్దు, సింహము అని 4 జంతువులు చెక్కబడి ఉంటాయి. వాటి మధ్యలో ధర్మచక్రాలుంటాయి. ఈ జంతువులకు కూడా ప్రత్యేకమైన అర్థాలున్నాయంట. ఏనుగు బుద్ధుని జననాన్ని సూచిస్తుందని కొందరు, గుర్రము బుద్ధుడు రాజభవనాన్ని విడిచి వెళ్ళిన సంఘటనకు ప్రతీకని, ఎద్దు శక్తి స్థిరత్వానికి సంకేతమని, సింహం బుద్ధుని ధర్మబోధనల గర్జనకు సింహం అని అంటారు. సింహాల కింద కనిపించే 24 ఆకుల ధర్మచక్రం ఈరోజు మన భారత జాతీయ జెండా మధ్యలో కూడా కనిపిస్తుంది. ఈ చక్రం జీవితం ఎప్పుడు ముందుకు సాగాలని సూచిస్తుంది. దీనిలోని 24 ఆకులు ధర్మానికి సంబంధించిన 24 సద్గుణాలకు ప్రతీకగా భావిస్తారు. న్యాయం, సత్యం, కరుణ, సహనం, బాధ్యత, నిజాయితీ వంటి విలువలను గుర్తు చేస్తాయి. చక్రం తిరుగుతూనే ఉంటుంది. అలాగే సమాజం కూడా ధర్మం వైపు నిరంతరం ముందుకు సాగాలని ఈ చిహ్నం సందేశం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనకి ఒక జాతీయ చిహ్నం అవసరమైంది. అప్పుడు మన దేశ నాయకులు అశోక స్తంభంలోని 4 సింహాలను జాతీయ చిహ్నంగా ఎంచుకున్నారు. కానీ 4 సింహాలున్న మనకి చిత్రంలో 3 మాత్రమే కనిపిస్తాయి. ఎందుకంటే 4వ సింహం వెనక భాగంలో ఉంటుంది. దాని కింద సత్యమేవ జయతే అని వాక్యం ఉంటుంది. నెంబర్ 2ని చూస్తున్నాము. స్తూపం నెంబర్ 2 వచ్చేసి కొంచెం దిగువ మార్గాన ఉంది. ఇక్కడ మెయిన్‌గా ఒక కోనేరు, భిక్షువులు ఉండడానికి చిన్న చిన్న గదుల్లాంటి ఏర్పాటు ఉంది. మనకు కేవలం ఇది ఒక చారిత్రక కట్టడం కాదు. ఒక రాజు యుద్ధం నుంచి శాంతి వైపు ఎలా మారాడో చెప్పే జీవితవంతమైన చరిత్ర. రాళ్ళు కూడా మాట్లాడగలవని, శిల్పాలు కూడా కథలు చెప్పగలవని, 2000 సంవత్సరాల తర్వాత కూడా ఒక సందేశం సజీవంగా ఉండగలదని నిరూపించిన అద్భుతం. మీరు ఎప్పుడైనా మధ్యప్రదేశ్‌కి వెళ్ళే అవకాశం వస్తే తప్పకుండా ఈ సాంచి స్తూపాన్ని దర్శించండి. అక్కడ నిలబడి ఆ నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తే చరిత్ర మీతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. రండి ఇప్పుడు మనం చూద్దాం అశోకుని రాతి స్తంభం. ఇది కాలంతో పాటు శిథిలమైనట్టుంది. మిగిలిన భాగాన్ని ఇక్కడ జాగ్రత్తగా పెట్టారు. అండ్ దీనిపైన ఉండాల్సిన 4 సింహాల తల భాగాన్ని దగ్గరలో ఉన్న మ్యూజియంలో ప్రిజర్వ్ చేశారండి. ఈ అశోకుని రాతి స్తంభాలు భారతదేశ చరిత్రను గర్వంగా నిలబెట్టాయి. వాటిలో ఒకటి ఈరోజు భారతదేశ జాతీయ చిహ్నంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంపై, ప్రతి భారతీయ పాస్పోర్ట్పై, ప్రతి నాణెంపై, ప్రతి నోటుపై కనిపించే అశోక స్తంభం. అశోకుని స్తంభాలు అంటే ఏమిటంటే, అశోకుడు భారత ఉపఖండం అంతటా 30కి పైగా భారీ రాతి స్తంభాలను నిర్మించాడు. ఈ స్తంభాలు సాధారణ స్మారక చిహ్నాలు కావు. ప్రజలకు రాజు ఇచ్చిన సందేశాలు. ప్రతి స్తంభంపై ప్రాకృత భాషలో, బ్రహ్మి లిపిలో ధర్మబోధనలు చెక్కించాడు. వాటిలో అహింస, ప్రతి జీవిపై దయ, మత సామరస్యం, నిజాయితీ, తల్లిదండ్రుల పట్ల గౌరవం, ప్రజల సంక్షేమం వంటి విలువలున్నాయి. అప్పుడు పత్రికలు లేవు, టెలివిజన్ లేదు, సోషల్ మీడియా కూడా లేదు. అందుకే రాతినే వారపత్రికగా మార్చాడు అశోకుడు. ఈ సాంచి స్తూపం కేవలం భారతదేశానికే కాదు,
ప్రపంచానికి ఒక అమూల్యమైన వారసత్వ సంపద. 1989లో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది పర్యాటకులు, బౌద్ధ భిక్షువులు ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి వస్తున్నారు.